తిరుమల లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. లడ్డూ కల్తీ చాలా బాధాకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదని, లడ్డూ కల్తీపై అప్పటి పాలకవర్గం నైతిక బాధ్యత వహించాలన్నారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. సిట్ రిపోర్టుపై వైసీపీ నమ్మకం లేదు అనడం విడ్డూరం అన్నారు. సిట్ నివేదికతో హిందువుల గుండెలు పగిలిపోయాయని, 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని సిబిఐ తేల్చిందన్నారు. పవిత్రమైన లడ్డూలో ఫుడ్ మాఫియా జరిగిందన్నారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామి తాలూకా పరమ పవిత్రమైన లడ్డూలో నిజంగా సిట్ రిపోర్టు ప్రకారం ఇలా జరిగిందా? ఇలా జరగకపోతే సిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది అనేటటువంటి అనేక హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు పగిలిపోయాయి. అరే, ఎంత ఘోరం జరిగిందా? మనం ఏదో రాజకీయ కోణం, రాజకీయ అంశాలే అని మనం అనుకున్నాం. కానీ సిట్ రిపోర్ట్లో ఎన్ని ఘోరమైన నిజాలు ఉన్నాయా? ఈరోజు తిరుమల 20 కోట్ల లడ్డూలు, సిట్ రిపోర్ట్లో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయని. అంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డూని నలుగురు పంచినా మరి 80 కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల మంది వేరే. 80 కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే తినేవాళ్ళే మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని. అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామి తాలూకా పరమ పవిత్రమైన లడ్డూలో నిజం